హాయ్ యోయోయోస్, సబ్స్క్రైబ్ చేసేప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దే. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి. గుర్తుంటుందిగా గంట సింబల్, అదేనండి బెల్. జీన్సులు టీషర్ట్లు ధరించే అమ్మాయిలను తీసుకెళ్లి సముద్రంలో పాడేయాలంటూ కేరళకు చెందిన ఒక చర్చి ఫాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమ్మాయిలు అసభ్యకరంగా దుస్తులు ధరించి ప్రార్థనాలయాలకు వస్తున్నారని, అటువంటి వారిని వెంటనే చర్చి ఆవరణ నుంచి బయటకు పంపేయాలన్నాడు. ఇంకా వాళ్ళ చేతుల్లో ఎప్పుడు చూసినా మొబైల్ ఫోన్స్ కనిపిస్తూనే ఉంటాయి. జుట్టు కట్టుకోకుండా వదులుకుంటారని ఫాస్టర్ చేసిన వ్యాఖ్యల వీడియోను సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టు చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం అది వైరల్గా మారింది. మగవాళ్లలా దుస్తులు వేసుకుని వచ్చేందుకు చర్చిలు ఎలా అనుమతించాయి, బైబిల్ ఏం చెప్తుంది అని ఆయన గట్టిగా ప్రశ్నించారు. జీన్సులు ధరించి వస్తున్న వారిని తీసుకెళ్లి సముద్రంలోకి తోసేయాలని అనిపిస్తుందని అన్నారు. దీంతో ఒక్కసారిగా నెటిజన్లో కలకలం రేపాడు చర్చి ఫాస్టర్. ఇంకా పురుషుల దుస్తులు స్త్రీలు ధరించకూడదని, స్త్రీల దుస్తులు పురుషులు కూడా ధరించకూడదని అలా బైబిల్ చెప్తుందని అన్నాడు ఫాదర్. అలా చేసిన వారిని దేవుడు క్షమించుడని ఆయన అన్నారు. చుడిదార్ ధరించాల్సిన అమ్మాయిలు ఈ రోజుల్లో వాటిని విడిచిపెట్టారని ఆయన అన్నారు. అయితే అమ్మాయిలను కించపరిచే విధంగా ఆయన మాట్లాడారంటూ పాస్టర్పై పలువురు మహిళలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.